శ్రీరామ్ రాజు గారు అనాలా, సిరాజ్ అని అనాలా? రెండు పేర్లు చాలా మంచి పేర్లే. ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతానండి. రైట్. నేను పలికినట్టుగా మీరు పలకరేమో అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? అలా ఏం లేదండి. పలకగలరా? ఆలోచించి చెప్పండి ఇంకోసారి. అయ్యో, పలకటమే కాబట్టి ఖచ్చితంగా పలుకుతాను అని అంటారా? అంటే అదే మీరు ఏదైతే అడుగుతారో దాన్ని బట్టి ఉంటుంది అది. మీ ముందు చిన్న సమిధనే సార్. కారణం ఏంటంటే మీ ముందు ఒక సమూహం ఉన్నప్పుడు మీరు ఒక సింహంలాగా స్టేజ్ మీద లించొని మాట్లాడడం చాలాసార్లు గమనించాను. బట్ ఇంకోసారి అడుగుతున్నాను, నేను పలికిన పలుకు మీరు పలుకుతారా? అదే అండి, మీరు పలికే పలుకులు అది సరిగ్గా నాకు అనిపిస్తే ఖచ్చితంగా నేను పలుకుతాను. శ్రీరామరాజు అని అంటేనే ఒక పక్క రాముడు కనిపిస్తూ ఉన్నాడు, ఇంకో పక్క రాజు కనిపిస్తూ ఉన్నాడు. మీ ఇంటి పేరే శ్రీరాము అన్నట్టు వినపడతా ఉంది, రాజు లాంటి మంచి పేరు. సో శ్రీరామరాజు గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని చెప్పడంలో తప్పేం లేదండి. జై శ్రీరామ్ అని చెప్పొచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదనమాట. ఇప్పుడు జై చంద్రబాబు, జై జగన్, జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అని చెప్పినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే జై అంటే ఏంటండి, జయము కలుగుగాక. జై శ్రీరామ్ అంటే రాముడికి జయము కలుగుగాక. ఆయన మన పూర్వీకులు, గొప్ప వ్యక్తి, మన భారతీయులంతా కూడా ఆదర్శంగా భావించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు జై చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. రైట్. నా ప్రశ్న చాలా సూటిగా, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పు లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పు లేదండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పు లేదు. రైట్. మీరు జై శ్రీరామ్ అంటారా అనరా? అవునండి, నేను అదే అంటున్నాను కదా. నేను జై శ్రీరాము అంటున్నాను అంటే శ్రీరాముల వారికి జయము కలుగుగాక, ఆయన గొప్ప వ్యక్తి అని నేను అంటున్నాను తప్ప శ్రీరాముడు దేవుడని నేను చెప్పట్లేదు. శ్రీరామరాజుగా, సిరాజ్గా మారడానికి ఎవరైనా మిమ్మల్ని మతం మార్చడానికి ప్రలోభ పెట్టారా? లేదా మీరే నిజదేవుడిని తెలుసుకొని మీ యొక్క మతాన్ని మార్చుకొని ఈరోజు సిరాజ్గా మారారా? మీ యొక్క సాక్ష్యం గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? మొదటి విషయం ఏంటంటే, నేను చాలా చిన్నప్పటి నుండి కూడా ధార్మికత, ఆధ్యాత్మికత భావాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని అనమాట. నేను అన్వేషణ చేశాను. నాకు నిజమైనటువంటి దేవుని యొక్క అన్వేషణలో నేను చాలా సంవత్సరాలు గ్రంథాలు చదివాను. నేను అన్వేషించి స్వచ్ఛందంగా నేను ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఏ వయసులో అన్వేషించారు? మీరు ఏ రకంగా నిజదేవుడిని తెలుసుకున్నారు? నిజదేవుడు మీరు మీ దృష్టిలో అల్లాని అని తెలుసుకున్నారు? నిజదేవుడు అంటే మన సృష్టికర్త, మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించినటువంటి ఆ నిజదేవుణ్ణి అల్లా అని అంటారు. అల్లా అంటే అరబీ పదము, దాని అర్థం పూజనీయుడు. మీరు అంటారు అల్లా అని చెప్పేసి, మేము ఈశ్వరుడు అని అంటాం. అవును, చాలా మంచి విషయం. ఈశ్వరుడు అంటే అర్థం తెలిసి ఉండాలి కదా మీకు. చెప్పండి, ఈశ్వరుడు అంటే ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా. సర్వేశ్వరుడు అని అంటాం మేము. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? సర్వాన్ని పాలించేది ఈశ్వరుడు అని చెప్పేసి సర్వేశ్వరుడు అని. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు అంటే నియామకుడు అండి. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు, దాని అర్థం అనమాట. అల్లా అంటే ఆరాధననీయుడు, పూజనీయుడు అని అర్థాలు వస్తాయి. రైట్. మీ సాక్ష్యం అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ ద డిబేట్ ప్లీజ్. అయితే నా సాక్ష్యం చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి. ఎందుకో మీరు హిందువుగా చెప్పుకోవడానికి మిమ్మల్ని వేషధారణలో ప్రిటెండ్ చేసుకున్నారని రీసెంట్గా సంతోష్ గుడపాటి అని ఒక పంతులు గారు మిమ్మల్ని విమర్శించడం అయితే జరిగింది. అని అది నిజం నిర్భయంగా మీరే చెప్తారు అని వచ్చారు కాబట్టి స్టూడియోకి చాలా సంతోషం. చూడండి బ్రదర్, ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సంతోష్ ఘనపాటి గారితో మీరు ఇదే ఛానల్లో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. శ్రీరామ్ రాజు అంటున్నాడు కానీ అక్కడ పలకటం మాత్రం అస్సలాం అలైకుం అంతే అని మేరా నామ్ శ్రీరామరాజు అని చెప్పి హిందూ ధర్మంలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, తీర్చండి అని అడుగుతున్నాడు. ఇతను ముస్లిం అయ్యింది, హిందూ ముసుగులో ఎందుకు అడగడం అండి? అంటే హిందువులు మా దగ్గరికి వచ్చేసి డౌట్లు అడిగేస్తున్నారు, హిందువులు మేమేదో ఉద్ధరణ చేస్తున్నామని చెప్పుకోవడానికి. అంటే ఇక్కడ ఏదైతే మీరు సంతోష్ ఘనపాటి గారితో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారో, ఇంటర్వ్యూ తీసుకున్నారు, అందులో స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారు అంటే, అస్సలాము అలైకుం జాకీర్ భాయ్ అని, ఈయన ఒక ముస్లింగా ఉండి నా పేరు శ్రీరామరాజు, నాకు ఇస్లాంలో కొన్ని అపోహలు ఉన్నాయి, మీరు తీర్చండి అని. అలా మీరు ఒక ముస్లింగా ఉండి హిందూ పేరుతో మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని సంతోష్ ఘనపాటి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సంతోష్ ఘనపాటి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక పురోహితులుగా, ఒక పండితులుగా ఉన్నారు, మీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక హిందూ ధర్మాన్ని మీరు ఒక రిప్రజెంట్ చేసేటప్పుడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ముందు మీకు ఉండాలండి. ఎందుకంటే నేను అక్కడ అస్సలాము అలైకుం చెప్పాను, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ ముస్లిం ఫ్రెండ్కి అస్సలాము అలైకుం అని చెప్తే మీరు జవాబిస్తారా లేదా? మన తెలంగాణ కల్చర్లో మనం అస్సలాము అలైకుం అని చెప్తారు, వాళ్ళు నమస్తే అని కూడా చెప్తారు, ఇవన్నీ మనం చెప్తాం అనమాట. ఎప్పుడైతే
జాకీర్ నాయక్ గారిని నేను క్వశ్చన్ అడిగాను. అప్పుడు నా పేరు శ్రీరామరాజు, ఓకే. నేను హిందూగానే ఉన్నాను. అప్పుడు అన్వేషణలో ఉన్నాను, ఇంకా పూర్తి స్థాయిలో దేవుణ్ణి తెలుసుకోలేదు. నేను అప్పుడు అన్వేషిస్తున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నాకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరికాయో తర్వాత నేను ఇస్లాం స్వీకరించాను. శ్రీరామ్ రాజు నుండి సిరాజుర్ రెహమాన్గా నాకు కొంతమంది పెద్దలు పేరు పెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఏదైతే నేను క్వశ్చన్ అడిగానో అప్పుడు నేను హిందూగానే ఉన్నాను, హిందూ పేరుతోనే నేను అడిగాను. అంటే సంతోష్ గణపతి గారికి ఈ వేదిక పరంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కనీసము నేను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాడిని, నేను దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుండి నా ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో, మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తినే. కనీస అవగాహన లేకుండా మీరేమంటున్నారు, పైగా మీరు ఒక ముస్లిం అయి ఉండి హిందూ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటే ఇక్కడ ఏమైపోయిందండి? అంటే కనీస అవగాహన, హోంవర్క్ లేకుండా ఏదైతే మీరు అక్కడ ఈ సిగ్నేచర్ స్టూడియోలో మీరు చెప్పారో, ఇక్కడ ఎవరు బ్లేమ్ అవుతున్నారంటే చాలా ఖచ్చితంగా మీరు బ్లేమ్ అవుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం ఇలా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నేను ఆశిస్తున్నాను. కానీ గతంలో ఎప్పుడు కూడా మీరు హిందువుని అని మీ టెస్టిమోనీ చెప్పినట్టు కానీ మీ సాక్ష్యం గురించి ఎక్కడ బహిర్గతం చేసినట్టుగా కనపడలేదు. ఒక పంతులు వచ్చి మీ గురించి హిందువు అని చెప్పి పలికినప్పుడు ఏదో అలజడి అయితే రేగినట్టుగా కనపడతాం. ఎందుకు హిందువుగా మిమ్మల్ని మీరు దాచుకోవాలనుకున్నారా? సాక్ష్యం చెప్పొద్దు అనుకున్నారా? ఇన్ని వేదికల మీద లక్షల మందిని అడ్రస్ చేసే సిరాజ్ గారు మీ సాక్ష్యం గురించి ఎందుకు అడ్రస్ చేసుకోలేదు? అసలు నిజంగా మీకు అంటూ సాక్ష్యం ఉంటే ఫస్ట్ సాక్ష్యం చెప్పండి ప్లీజ్. అయితే విషయం ఏంటంటే మహేందర్ గారు, ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నేనేదో మత ప్రచారం చేయడానికి ధర్మాన్ని నేను తెలుసుకోలేదు. నేను ఒక భక్తునిగా నా నిజదైవాన్ని తెలుసుకున్నాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా ఇస్లాంపై ఉన్నటువంటి అపోహలను తొలగించడం, పూర్తి మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులని, నేనంటే మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనలు పెంపొందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. నేను ఎక్కడ కూడా మత ప్రచారకుడిగా నేను అవతారం ఎత్తలేదు. కాబట్టి నాకు ఎప్పుడు అవసరం ఏర్పడలేదు నా సాక్ష్యం పబ్లిక్కి చెప్పేసి నేను ముందు హిందూగా ఉండేవాడిని, ఇప్పుడు ఇస్లాంలోకి వచ్చేసానని చెప్పేటువంటి అవసరం నాకు ఏర్పడలేదు. కాబట్టి ఎప్పుడు నేను చెప్పలేదు. కానీ ఈరోజు అపోహ కొంత క్రియేట్ అయింది. మీకు ఒక మంచి ఇమేజ్ ఉన్న నేపథ్యంలో హిందువుగా ఉన్న మీరు క్రిస్టియన్గా మారుతారు అంటే ఒక ప్రాబ్లం అయితే, ఇస్లామిక్లోకి మారుతారు అనేది ఇంకో ప్రాబ్లం అయితే, క్రిస్టియాన్ని కాకుండా హిందూయిజాన్ని కాకుండా కేవలం ఇస్లామిక్ని పుచ్చుకున్నారు. కాబట్టి అంత ఏముంది, ఏం అట్రాక్ట్ చేసి మిమ్మల్ని? అంత గొప్ప సాక్ష్యం ఉండాలి కదా మీకు అనేది ఉద్దేశం. చాలా మంచి ప్రశ్న అడిగారండి మహేందర్ గారు. మీరు చెప్పే విషయం ఏంటంటే, అవునండి, ఇప్పుడు మీరు ఒక హిందూ నుండి ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించారు? ఒక ముస్లింగా క్రిస్టియన్గా కావాల్సి ఉండే కదా, లేదా మీరు ముస్లింగా ఎందుకు వచ్చారు? దాని వెనుక ఉన్నటువంటి అంత గొప్ప సాక్ష్యం ఏంటి? హిందుత్వంలోనే వేద పండితులు అవ్వాల్సింది, లేకపోతే ఇంకా ఎక్కువగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న ఒక డివైన్ సిచ్యువేషన్కి కూడా చేరుకోవాలి అనేది ఉండాల్సిందే మీకు. కానీ కేవలం ఇస్లామిక్ పట్లనే ఎందుకు ఆకర్షణకి లోనయ్యారు మీరు అని అంటే? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మన భారతదేశం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25లో కూడా మనకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం వెలుగులోనే నేను ఉన్నాను, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుండి కూడా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని అనమాట. నేను రీసెర్చ్ చేశాను, పరిశీలన మరియు పరిశోధన చేయడం ప్రారంభించాను అనమాట. పరిశీలన చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు ముందుకు వచ్చాయి. అదేంటంటే, నేను ఎందుకు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను అన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఈ విషయాన్ని నా సాక్ష్యం చెప్తున్నానండి. ఆ సాక్ష్యం ఏంటంటే, ముందుగా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే అని అనేక ఆధారాలు ఉన్నాయి. దేవ ఏకహ ఏకం ఏవద్వితీయం, ఆయన ఒక్కడున్నాడు, అద్వితీయుడు కాడు అని చెప్పేసి బైబిల్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది, ఖురాన్లో కూడా దేవుడు ఒక్కడైనా ఉంది. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ఎందుకు ఆరాధించట్లేదు? నిజంగా ఆ ఒక్క దైవాన్ని ఆరాధించేటటువంటి మతము, ధర్మము ఏదైనా ఉందా, ఎవరైనా ఉన్నారని నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే గుడికి వెళ్ళానో గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి, ఏకదైవ ఆరాధన జరగట్లేదు, బహుదైవోపాసన జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే నేను చర్చ్కి వెళ్ళానో అక్కడ యేసుక్రీస్తు యొక్క బొమ్మ కనిపిస్తుంది, సిలువ బొమ్మ కనిపిస్తుంది, అక్కడ కూడా బహుదైవోపాసన కనిపిస్తుంది. కొంతమంది మరియంని పూజిస్తున్నారు. అలాగే ఎప్పుడైతే నేను దర్గాకి వెళ్ళిపోయానో దర్గాలో కూడా ఎవరో చనిపోయినటువంటి ఒక సమాధి యొక్క పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ప్రజలు ఎందుకు ఆరాధించడం లేదు, మళ్ళీ ఆరాధించేవారు ఎవరు ఉన్నారని ఎప్పుడైతే నాకు సందేహం కలిగిందో, నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళానో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళానో అక్కడ కూడా ప్రతిమల ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ఒక విధంగా బహుదైవోపాసన, యేసుని, మరియమ్మని, సిలువని ఆ బొమ్మలు పెట్టుకున్నారు. అలానే నేను ఎప్పుడైతే దర్గాకి వెళ్ళిపోయానో అక్కడ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. ఇదే ఆలోచన
ఇదే నాకున్నటువంటి సందేహంతో ఎప్పుడైతే నేను మసీదుకి వెళ్ళానో ఆ మసీదులో ఎలాంటి విగ్రహం లేదు, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి చిత్రపటం లేదు, ఒకే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా చెప్పాలి అంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మసీద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మసీద్తో కనెక్ట్ అయిపోయాను. కానీ నాకెవరు కూడా మెయిన్ ఏంటంటే ఇస్లాం సందేశం ఎవరు ఇవ్వలేదండి. నాకు ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను రివర్ట్ అయ్యాను. అంటే సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాలలో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే బైబిల్లో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగిందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వలేదు. మరో విషయం ఏంటంటే ముస్లిం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ ముస్లిం నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఏ మసీద్ వాళ్ళు కూడా నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఎవరు కూడా నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా నాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబుగా నేను ఇస్లాం ధర్మానికి ఆకర్షిత అవ్వడం జరిగిందనమాట.